ఇవాళ కాంగ్రెస్ ఓడు కక్షగట్టి కాళేశ్వరం కొట్టుకపోయిందని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు. యూట్యూబ్లల్లా వాట్సాప్లల్లా కొంతమంది చదువు రానోడు చదువుకున్నోడు 5వ తరగతి 4వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఓడబడితే వాడే చెప్తాడు యూట్యూబ్లలో ఏమని కొట్టుకపోయింది కాళేశ్వరం, కేసీఆర్ మొత్తం తినేసిండు, 1,00,000 కోట్లు దొబ్బిండు అని ఇక్కడ వీడోర్రా కుక్కోలే అక్కడ వాడోర్రా యూట్యూబ్లో చూసి మనమేమనుకున్నాం, చూసిన వాళ్ళందరూ కూడా అవో ఏమో జరిగింది ఇలా, అందుకే మన వాళ్ళు మాట్లాడతలేరు. మనమేందంటే నిజం నిలకడమే తెలుస్తుంది, తొందరద్దు అనుకున్నాం. మరి కొట్టుకపోయింది అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంప్ హౌస్ ఎట్లా చాలైంది, నంది పంప్ హౌస్ ఎట్లా చాలైంది, మన సొప్పదండికి నీళ్లు ఉరుక్కుంటే ఎట్లా వచ్చినాయి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఈ లంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది, కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి, వాస్తవాలు నమ్మాలి, వాస్తవాలు ఆలోచన చేయాలి. ఇలా చొప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగాక మొన్న కొట్లాడితే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు. ఇక్కడ మన హరీష్ రావు గారు మీరు నీళ్లు ఇడుస్తారా మల్లన్న సాగర్లా, లేకపోతే సాయంత్రం పోయి మేము గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం వరకే డబ్బుకుని పోయి మల్లన్న సాగర్ గేట్లు ఎత్తిండ్రు, నీళ్లు ఇడిసిండ్రు. అంటే దీని మతలబ్ ఏంది? నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి కావాలని ఎండబెట్టినోడు ఎవడు? ఈ కాంగ్రెస్ వాడు కాదా? కాళేశ్వరం మీద బదనాం పెట్టాలే, కాళేశ్వరం నాశనం అయిందని చెప్పి కేసీఆర్ ను బదనాం చేసి ఆగం చేయాలని కేసీఆర్ మీద కోపంతోని 1,00,000 మంది రైతుల పొట్టగొట్టింది ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ కాదా? మరి ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఆలోచించుండ్రి. ఇది బరాబర్ నేను చెప్తున్నా. ఇవాళ కాళేశ్వరం గనక వీళ్ళు చక్కగా నడిపి డిసెంబర్ 3 నాడే ఒకవేళ బాధ్యత తీసుకొని ఆ 2 పిల్లర్లను కూడా ఒక 2 నెలలు అవసరమైతే మొత్తం వ్యవస్థనంతా అక్కడనే పెట్టి ఆడికెళ్లే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక 2 నెలలు కింద కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక 48-50 టీఎంసీల నీళ్లు 1 ఎకరం పంట ఎండకుండా చూసుకునే సౌలత్ ఉంటుండే. కానీ ఆ ఆలోచన వీళ్ళకి లేదు, ఆ ఆలోచన లేదు. మీదికెళ్ళి ఎజెండా కూడా ఇది కానే కాదు. వాళ్ళ ఉద్దేశం కేసీఆర్ బదనం కావాలి, బీఆర్ఎస్ ఖతం కావాలి, రాజకీయంగా వీని గుంజాలి వాని గుంజాలి, ఏదో ఒకటి చేసి ఆగం చేసి రాజకీయంగా మనుగడ సాధించాలి. ఈ ఒక్క ఆలోచన తప్ప ఇంకోటి లేదు. సరే రాజకీయం ఉంటది. ఇప్పుడే మా చెల్లెలు మాట్లాడింది, ఒకరు గెలవచ్చు ఒకరు ఓడచ్చు. మనిషి జీవితమే శాశ్వతం కాదు, అందరం చేస్తాం ఏదో ఒక రోజు. కానీ దానికోసం ఎంతో పెద్ద ఇక మొత్తం మిగతాయన్ని ఎక్కడో పెట్టాలి. కానీ మనం రాజకీయంగానే రోజు అవతలని తిట్టాలి, నోటికొచ్చిన మాటలు మాట్లాడాలన్నట్టు చిల్లర వ్యవహారం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? 100-110 రోజుల నుంచి మనం కూడా సార్ చెప్తే ఓపిక పట్టినాం. వీళ్ళు లంగలని తెలుసు, అరిచేతుల వైకుంఠం చూపెట్టి గెలిచిందని తెలుసు, 420 అడ్డమైన హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి ఆగం చేసి గెలిచిందని తెలుసు. తులం బంగారం అన్నారు. నేను కేసీఆర్ గారు అడిగింది, మరి 1,00,000 పెళ్లిలేని నిన్న 4వ తారీఖు 3వ తారీఖు నేనే తిరిగిన ఒక 10-15 పెళ్లిలకు. మరి ఎక్కడైనా తులం బంగారం ఇచ్చిండా? ఎటువంటి హామీలు ఇచ్చిండ్రు? బంగారం ఫ్రీ, బర్రె ఫ్రీ, నువ్వు ఏదడుగుతుంది ఫ్రీ, స్కూటీ ఫ్రీ, ఏదడుగుతుంది ఫ్రీ అన్ని చెప్పి ఇలా రైతులకు ఏం చెప్పిండ్రు? 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అది కూడా మనం డేట్ అడగలే. డిసెంబర్ 9 నేనే చేస్తా, సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే, ప్రమాణ స్వీకారం అదే రోజు పెట్టుకున్నాడు. కానీ మళ్ళీ ఏడికెళ్ళి ఏం ఫోన్ వచ్చిందో తెలియదు. డిసెంబర్ 9 కాదు, 2 రోజుల ముందే చేసిండు ప్రమాణ స్వీకారం. ఎందుకంటే కుర్చీ కూడా ఎత్తుకపోతాడేమో అని భయం. 2 రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిండు. కానీ 2 లక్షల రుణం మాత్రం ఎగ్గొట్టిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దాని ఊసు కూడా లేదు. మరి మొన్న విలేకరులు అడిగినారు, పాపం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 రుణమాఫీ అన్నావు కదా ఏమాయే అని అడిగితే, మీరు సీరియస్ గా తీసుకోవద్దమ్మా, ఈ ముచ్చట్లన్నీ సీరియస్ గా తీసుకోవద్దట. రైతులు పిచ్చోళ్ళ లెక్క కనబడతారు ముఖ్యమంత్రికి, సీరియస్ గా తీసుకోవద్దట. రుణమాఫీ చేయలేదు, ఇలా బ్యాంకులో ఏమో నోటీసులు పంపుతాను, రైతులు కడతావా సస్తవా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టినట్టు బ్యాంకులు ఒక దిక్కు, ముఖ్యమంత్రి ఏమో సీరియస్ గా తీసుకోవద్ది ముచ్చట అంటాడు. మరి ఏం చేద్దాం మనం? ఇట్లనే దద్దమ్మలాగా, చేతగాన్నోళ్ళలాగా, సేవగాన్నోళ్ళ లెక్క అయ్యో ఎలక్షన్ ఓడిపోయినాం కదా అని బీరిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు దుప్పటి కప్పుకొని పండుకుందామా? లేక రైతుల తరపున కొట్లాడదామా? ఆలోచించండి.